హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే బామ్మకల్పం 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే మనమైతే తెలుసుకుందాం. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 2 hours 18 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ బామ్మకల్పం 2 వెబ్ సిరీస్ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బామ్మకల్పం 2 ఎస్, డైరెక్టర్ బై అభిమన్యు తాడిమెట్టి. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే థ్రిల్లర్ అండ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో క్యాస్టింగ్ చూసుకుంటే ప్రియమణి గారు అలాగే శరణ్య వీళ్ళిద్దరు కలిసి నటించారని చెప్పుకోవచ్చు మెయిన్ రోల్లో. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ప్రియమణి గారు అలాగే శరణ్య వీళ్ళిద్దరు కలిసి అయితే ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ చేస్తారు. కాకపోతే ప్రియమణి గారికి ఒక అతనితో అంటే ఒక డ్రగ్ డీలర్ అని చెప్పుకోవచ్చు, అతనితో ఒక గొడవ అయితే అవుతుంది. రోజు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే ఈ డ్రగ్ డీలర్ ఇబ్బంది పెడుతున్నారు అని ప్రియమణి గారు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ డ్రగ్ డీలర్ని చంపేస్తాడు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ప్లానింగ్తో ప్రియమణి గారిని ఎలాంటి కేసులో ఉండకూడదు అంటే, నేను చెప్పే ఒక దొంగతనం చేస్తే మీకు ఒక 25 లక్షలు ఇస్తాను, లేకపోతే మాత్రం ఈ కేసులో మిమ్మల్ని ఇరికిస్తాను అని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో ఇక్కడ నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఒక వస్తువు ఖరీదు వచ్చేసి 1000 కోట్లు అయితే ఉంటుంది. ఆ వస్తువు కోసం కనీసం ఒక 3 to 4 గ్యాంగ్స్టర్లు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, దానిని ఎలాగైనా కొట్టేయాలని. అలాగే ప్రియమణి గారు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రియమణి గారు, శరణ్య, ఒక 3 members వీళ్ళందరూ కలిసి ఒక 5 members కలిసి ఆ ఖరీదైన అంటే ఆ వస్తువుని 1000 కోట్ల వస్తువుని ఎలా దొంగతనం చేశారు. అంతేకాకుండా దొంగతనం చేస్తున్నప్పుడు వీళ్ళు ఎంతమంది కాల్చుకొని చనిపోయారు, ఏ తప్పు తెలియని ప్రియమణి గారిని కేసులో ఎనికించిన పోలీసుని ఎవరు చంపారు. అంతేకాకుండా ఆ 1000 కోట్లు ఖరీదు చేసే వస్తువుని లాస్ట్కు పోలీస్ ఆఫీసర్ కొట్టేశాడా లేకపోతే వేరే వాళ్ళు కొట్టేశారా. అంతేకాకుండా ప్రియమణి గారు పోలీస్ ఆఫీసర్తో వేసిన ప్లాన్ కాకుండా మరొకరితో ప్లాన్ ఎలా వేసింది, అలాగే ఆ 1000 కోట్లు ఖరీదు చేసే విలువైనది లాస్ట్కు ఎవరి కొట్టేశారు. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ బామ్మకల్పం 2 వెబ్ సిరీస్ అయితే చూడాల్సిందే. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ మాత్రం ఇంటర్వెల్ తర్వాత మాత్రం థ్రిల్లర్గా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఆ రాబరీ చేసే సమయంలో మాత్రం టెన్షన్గా ఉంటుంది, ఎక్కడ ప్రియమణి గారు అలాగే తన గ్యాంగ్ దొరికిపోతారు అని. ఆ ఇంట్రెస్ట్ కలిగేలా చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చూసుకుంటే ఇంటర్వెల్ దాకా అంటే కామెడీ అయితే ఉంటుంది. ఇంటర్వెల్ దాకా అక్కడ నుంచి అంటే ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ఇంట్రెస్టింగ్ సాగేటప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం ఎక్కువైతే ఉండవు, జస్ట్ ఒకే ఒక ఫైట్ ఉంటుంది, అదనే క్లైమాక్స్లో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒకరికి ఒకరు తెలియకుండా వేరే వారితో చేతులు కలిపి ఆ 1000 కోట్ల ఖరీదు చేసే వస్తువుని దొంగతనం చేసేటప్పుడు అంటే రాబడి చేసేటప్పుడు మాత్రం మీకైతే ఇంట్రెస్ట్ కలిగేలా ఉంటుంది. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఏమవుతుందో అయితే గెస్ అయితే చేయలేరు. అలాంటి వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఈ బామ్మకల్పం 2. అలాగే ఈ వెబ్ సిరీస్లో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అయినా కూడా ఒక 20 minutes వరకు స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కాకపోతే 20 minutes కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్కు ఇంటర్వెల్ తర్వాత మాత్రం సెట్ అయింది. ఇంటర్వెల్ ముందు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతైతే సెట్ అయితే కాలేదు. అలాగే స్టోరీ విషయానికి వస్తే కొన్ని సీన్స్ చూస్తుంటే అంటే గతంలో మనం ఏదో ఒక రాబరీ సీన్ చూస్తూ ఉంటాం కదా, దానికి మ్యాచ్ అయ్యేలాగైతే ఉంటుంది. అలాగే క్యారెక్టర్ చూసుకుంటే కనుక ప్రియమణి గారిని ఇంటర్వెల్ దాకా ప్రియమణి గారిని అయితే హైలైట్ అయితే చేయలేదు. వేరే పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారు, అతన్ని మాత్రమే హైలైట్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత నుంచి అయితే ప్రియమణి గారిని అయితే హైలైట్ అయితే చేశారు. ఇంటర్వెల్ ముందు నుంచి కూడా ప్రియమణి గారిని హైలైట్ చేస్తూ కొన్ని ప్లానింగ్స్ ఇస్తూ ఉంటే కొంచెం సెట్ అయ్యేది. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత మాత్రం ప్రతి ఒక్కటైతే ప్రియమణి గారే చూసుకుంటారు. అంతేకాకుండా రాబరీ చేసే సమయంలో కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, అంతేకాకుండా ఎవరినెవరు మోసం చేసుకుంటున్నారు, అలాగే 25 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పిన తర్వాత ఒకరినొకరు ఎలా చంపుకుంటారు, వీటి కోసం అయితే ఈ వెబ్ సిరీస్ అయితే చూసేయచ్చు. నాకైతే నచ్చేసింది. ఒకసారి మీరు కూడా ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ బామ్మకల్పం 2 వెబ్ సిరీస్. చూశారు కదా ఫ్రెండ్స్, బామ్మకల్పం 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.